శ్రీమంతుడను అద్వితీయునగు సర్వాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 11వ అధ్యాయం 11-12 వచనాలు. 11వ వచనంలో, స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని ప్రభు అంటున్నారు. యోహాను గొప్పవాడు అని చెప్పడానికి వాక్యంలో నుండి కొన్ని విషయాలను గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. 1. యోహాను ప్రవక్తలందరిలో గొప్పవాడైన ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడని లూకాసువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. 2. యాజక క్రమంలో ఉన్న చివరి ప్రవక్త యోహాను. మెస్సయాని చూసినవాడు, ఆయనకే మార్గం సరళం చేయడానికి వచ్చినవాడు. ప్రభువుకు బాప్తిస్మమిచ్చి సేవకు అభిషేకించటానికి దేవుని చేత పంపబడినవాడు. 3. నీతి కోసం నిలబడి ప్రాణమర్పించినవాడు. అందుకే యోహాను గొప్పవాడయ్యాడు. అయితే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు ఎలా అయ్యాడో ప్రభువు ఆ మాట అనడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. యోహాను లేవి క్రమంలో యాజకుడైతే పరలోక రాజ్యంలో చేరిన ప్రతివాడు మెల్కీసెదెకు క్రమంలో రాజైన యాజకుడు. ఆ మెల్కీసెదెకు ఎవరో కాదు, నీతికి సమాధానానికి రాజైన మన యేసుక్రీస్తు ప్రభువే. యోహాను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడైతే పరలోక రాజ్యంలో చేరిన ప్రతివాడు క్రీస్తు యొక్క ఆత్మయు శక్తియు కలిగినవాడు. రోమా 8:9 మనం ఈ వచనాన్ని చూడగలం. యోహాను యేసుప్రభు చేసిన రక్షణ కార్యాన్ని దూరం నుంచి చూడగలిగాడు, కానీ రక్షించబడలేకపోయారు. కానీ పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి వారు రక్షించబడి సంపూర్ణ సిద్ధి పొందినవారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 40వ వచనంలో, మనము లేకుండా సంపూర్ణం కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అని రాయబడింది. అందుకే యోహాను కంటే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడే గొప్పవాడని ప్రభు అంటున్నారు. వీటన్నిటిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము వాగ్దాన ఫలము అనుభవించవలసిన వారం. దాన్ని అనుభవించకుండా ఉంటే మన కోసం సిద్ధపరిచిన వాటిని మనం పోగొట్టుకున్నట్లే, వాటన్నిటినీ మనం వ్యర్థం చేసినట్లే. దాన్ని పోగొట్టుకుంటే అంతిమంగా చాలా భారీ మూల్యం మనం చెల్లించుకోవాల్సి ఉంటుంది. బాప్తిస్మం ఇచ్చే యోహాను అతను చూపించిన విధేయతకు గాను దేవుని దృష్టికి అతడు ఎంతో గొప్పవాడయ్యాడు. ఈరోజు మనం కుమారునికి విధేయులం కాకపోతే జీవంను చూడమని దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉంటుందని యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో రాయబడింది. అంటే మనం పొందుకోవలసిన దేవుని ఉగ్రత మన ప్రభువే పొందుకున్నారని నమ్మని వారు దేవుని ఉగ్రతను తమ మీదనే ఉంచుకుంటున్నారు. నమ్మిన వారు నా బదులు నా ప్రభువే దాన్ని అనుభవించారని విశ్వసించి విధేయత చూపించారు గనక ఇంకా అది వారి మీద నుంచి తొలగించబడుతుంది. ఈరోజు మనం అందరము క్రీస్తుకు విధేయులమవడానికి మనకు ఒక సహాయం ఉంది. పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడై ఉంది కాబట్టి మనం ఎవ్వరికీ విధేయులు కాకపోవడానికి ఎటువంటి సాకు మనకు లేదు. వాక్యము విని మనం ఎంత బాగా ఉండాలని నిర్ణయించుకుంటామో పరిశుద్ధాత్ముడు మనకంత బాగా సహాయం చేయగలడు, మనం అనుమతిస్తేనే. కాబట్టి ఇంకా మనకి సాకులు చెప్పడానికి అవకాశం లేదు. మనము లోకంను జయించిన క్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వారం, ప్రభు దృష్టికి గొప్పవారం. కానీ మనల్ని గురించి మనం చాలాసార్లు తక్కువగా అనుకుని ఎందుకు పనికిరామని, ఎవరు మనల్ని ప్రేమించరని ఈ రీతిగా ఆలోచిస్తూ చాలా డౌన్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుని దృష్టికి అయితే మనం ఎంతో విలువైన వారం అని తెలుసుకుంటే మనం ఇంకొంచెం బాగా బ్రతకగలం. ఆ తర్వాత 12వ వచనంలో, బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొంచున్నారని అంటున్నారు. ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు అంటే బాప్తిస్మిచ్చే యోహాను పరిచర్య మొదలుపెట్టింది మొదలుకొని యేసుప్రభువారి పరిచర్య చేస్తున్న అప్పటి వరకు పాపక్షమాపణ పొందుకోకుండానే యేసుప్రభుని వెంబడిస్తున్నారు. అలాంటి వారి చేత ఆయన రాజ్యమంతా ఆక్రమించబడుతుందని తెలియచేస్తున్నారు. దీన్ని నేను ఎందుకు ఇలా అర్థం చేసుకున్నానంటే, పరలోక రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందలి ఆనందమని రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారి అర్పణ యందు విశ్వాసం ఉంచకుండా మనమైతే నీతిమంతులం కాలేము. సమాధానం లేకుండా ఆయన రాజ్యంలో మనకు చోటు లేదు. కానీ చాలామంది ఇవేమీ లేకుండానే బలవంతంగానే తోసుకుని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని యేసుప్రభు యొక్క ఉద్దేశమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఒక క్రమం ఉంది.
ముందు మారుమనసు పొందుకుని తర్వాత పాపక్షమాపణ, తర్వాత బాప్తిసం, ఆత్మ తిరిగి జన్మించి పరిశుద్ధాత్మను పొందుకుని అప్పుడు దేవుని రాజ్య ప్రవేశం. ఇవన్నీ క్రమంలో జరిగినప్పుడు ఆయన రాజ్యంలో ఉంటాం. కొందరు ఇవేవీ లేకుండానే అక్రమంగా ప్రవేశించాలని చూస్తారు. అంటే మారుమనసు లేకుండానే, పాపక్షమాపణ లేకుండానే బాప్తిసం తీసుకుంటారు. నీ క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వలేదు అన్నా కూడా వారి ప్రేయర్స్ ద్వారా దేవుణ్ణి బలవంతపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మన ప్రభువు క్రమాన్ని ఎంతో ఇష్టపడేవారు. అది లేకపోతే ప్రభువు మనల్ని చూసి అక్రమము చేయవాలారా నా యొద్ద నుండి తొలగిపోమ్మంటారు. మరి మన క్రమంలో ఎలా ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుని ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి అయిన దేవా, మాకు మీ ఆత్మనిచ్చి మీ శక్తినిచ్చి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ రాజ్యంలో మేము క్రమంగా మీరు నిర్దేశించిన ఆర్డర్లో బ్రతకడానికి మాకు సహాయం చేయండి. మేము చాలా సందర్భాల్లో నిరాశకు గురవుతున్నప్పుడు మీరు మమ్మల్ని బలపరిచిన విధానం చూసి చాలా సంతోషించాం. నిజంగా మా విశ్వాసము మీరు పెంపొందిస్తూ వచ్చారు. అందుని బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎందరో ఆత్మ సంబంధమైన విషయాల పట్ల అవగాహన లేక నశించిపోతూ ఉన్నారు. మా వారి అందరినీ రక్షించమని వేడుకుంటున్నాం. ఈ రోజంతటికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని, ఆత్మ నడిపింపును ఇచ్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.